హలో నిజామాబాదీస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నది మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్. మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి మరొక ప్రాపర్టీ సేల్కి తీసుకురావడం జరిగింది. 266 స్క్వేర్ యార్డ్స్ అనమాట, గంగస్థాన్లో ఉంది. డూప్లెక్స్ హౌజు. వివరాలకు వెళ్ళే ముందు మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 266 స్క్వేర్ యార్డ్స్ అనమాట, గంగస్థాన్లో ఉంది. దీని ధర వచ్చేసి 2 crores చెప్తున్నారు, 2 కోట్లు చెప్తున్నారు. 266 స్క్వేర్ యార్డ్స్, చాలా బాగుంది, అల్టిమేట్ ఉంది హౌస్ మాత్రం. మనకి బాత్రూమ్ మాత్రం మిస్ చేయండి. బాత్రూంలో మనకి ట్యాప్స్ కానీ అన్నీ చాలా అల్టిమేట్ ఇచ్చారు, చాలా హైఫై ఇచ్చారు. మొత్తం జాగ్వార్ ఫినిషింగ్ అనమాట. నేను ముందే చెప్తున్నాను, మొత్తం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నాను, చూడండి. రైట్ సైడ్ గ్రనైట్ చూడండి, మొత్తం కింద పార్కింగ్ మాత్రం గ్రనైట్ ఇచ్చారు. సైడ్కి డిజైన్ చూడండి, చూపిస్తాను. మీదికి చూడండి, మధ్యలో షోకేస్ లైట్స్ కూడా ఇచ్చారు, మీద రైలింగ్ కూడా ఇచ్చారు లైట్స్. డూప్లెక్స్ హౌస్ అండి, 3500 బిల్టప్ ఏరియా. సైడ్కి షోకేస్ చెట్లు పెట్టారు, చుట్టూరు సెట్ బ్యాక్స్ కూడా వదిలారు. మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఈజీగా ఇన్నోవా, ఫార్చునర్, బెంజ్ కానీ BMW ఏదైనా పెట్టుకునే అంత పార్కింగ్ ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది పార్కింగ్. మనకి రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ డోర్ ఇచ్చారనమాట, చూపిస్తాను. 266 స్క్వేర్ యార్డ్స్ అనమాట, డూప్లెక్స్ హౌస్, 3500 బిల్టప్ ఏరియా. 2 crores చెప్తున్నారు, 2 కోట్లు చెప్తున్నారు. 266 గజాలు అనమాట, గంగస్థాన్లో ఉంది. 2 కోట్లు చెప్తున్నారా? చుట్టూరు చూడండి, సెట్ బ్యాక్స్ ఈజీగా మనిషి ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు ఉన్నది. చాలా అల్టిమేట్ కట్టారు బిల్డర్ అనొచ్చు, ఓనర్ అనొచ్చు. చాలా బాగుంది. ఇది చూడండి, ఇది వాష్ ఏరియా అనమాట. మనం లోపలికి వెళ్ళి రావచ్చు, వెనకకెళ్ళి కూడా రావచ్చు. దీనికి మీరు జాగ్వార్ ట్యాప్స్ ఆల్రెడీ చూపిస్తున్నాను, చూడండి. సంచి పెట్టారు, జాగ్వారు పేరు కూడా కనపడుతుంది, చూడండి. జాగ్వార్, దాన్ని కూడా జాగ్వారు. మొత్తం స్విచ్ బోర్డులు కూడా లెగ్రాండ్ అనమాట, ప్యూర్ లెగ్రాండ్ స్విచ్చెస్. సో దేనికి తగ్గట్లేదు. 2 crores అందుకనే చెప్తున్నారు. చుట్టూరు గ్రనైట్ వేశారు. ఇది చుట్టూరు సెట్ బ్యాక్స్. ఎవరైనా 2 crores మీద బడ్జెట్ చూస్తున్నట్లయితే మాత్రం ఇది చాలా బాగుంది. 266 స్క్వేర్ యార్డ్స్ అనమాట, మంచిగా ఇళ్ళల మధ్యలో ఉంది. మీద చూడండి PVC, మళ్ళీ ఫోకస్ లైట్స్ ఇచ్చారు. గ్రనైట్ చూడండి. ఇక్కడ వరకు కార్ పార్కింగ్ ఇచ్చి, మళ్ళీ రైట్ సైడ్లో మనకి స్టెప్స్ ఇచ్చి టు మెయిన్ డోర్ కూడా వినాయకుని షేప్లో తొండం లాగా డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. మీరు గమనించినట్లయితే, మీరు సరిగ్గా కనపడకపోతే మీరు ఈ బడ్జెట్లో చూస్తే మాత్రం నాకు కాల్ చేయండి, స్క్రోల్ అయ్యే నెంబర్కి మొత్తం పూర్తిగా చూపిస్తాను. చాలా కాస్ట్లీ డబుల్ కోటెడ్ టైల్స్ వేశారు కింద, చాలా బాగున్నాయి. కింద చూడండి, మనకి మీద జూమర్ లైట్, చాంటిలి అని కూడా అంటారు. ప్యూర్ డూప్లెక్స్ అనమాట. ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇది హాలు. మనకి లెఫ్ట్ సైడ్లో టీవీ యూనిట్ వస్తుంది. ఇదంతా వెయిటింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియా అని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కార్ పార్కింగ్ స్పేస్లో కార్ పట్టిన తర్వాత కూడా మనకి వెయిటింగ్ ఏరియా, సిట్టింగ్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం మీదికి వెళ్ళినప్పుడు కూడా నేను చూపిస్తాను. అక్కడ డూప్లెక్స్ లాంజ్ ఏరియా అంటారు దాన్ని. మీద
మొత్తం పూర్తిగా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి ఇంచు వీడియో పెట్టాను, స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. కింద మనకి స్టేర్ కేస్ కింద ఇప్పుడు మనకు కరెంటు పోతే ఉంటుంది కదా, ఆ యూనిట్ కూడా ఇచ్చారు. అంటే మనకు బ్యాటరీ పెట్టుకునేటట్టు. పూజ గది చూడండి, మనకు పూజ చేసుకుంటే మాత్రం ఇక్కడ దాకా కూర్చునేటట్టు. పెద్దవాళ్ళు చాలా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా. పూజ గదికి డోర్ చూడండి, టేకు చాలా అందంగా ఉంది డోరు. గంటలు కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు, స్పేషియస్గా ఇచ్చారు. పూజ గది కూడా చూపిస్తాను చూడండి. పూజ గది హ్యాండిల్స్ కూడా వినాయకుని సింబల్తోనే ఇచ్చారు, వినాయకుని తొండం సింబల్. చూడండి ఎంత పెద్ద ఉందో పూజ గది. ఈజీగా ఇద్దరు కూర్చోవచ్చు జంట. గంట చూడండి, అది కూడా చెక్కదే, వుడ్తోనే. చెక్క కూడా చాలా లావుగా ఉందండి, ప్యూర్ టేక్ చెక్క. మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ సెక్షన్ అన్నమాట. మనకి అటు సైడ్ వచ్చి కిచెను, ఇంకా ప్లాట్ఫామ్ వేయలేదు, చూపిస్తాను. మనకు అక్కడ ట్యాప్ లాగా కనపడుతున్నాయి, చూపిస్తాను, దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను. ఇది ఇక్కడ సింక్ ఏరియా, అక్కడ ఎల్ షేప్లో ఉన్నది, అక్కడ గ్రనైట్ వస్తుంది. చాలామంది ఇలా తీసుకున్న వాళ్ళు ప్యూర్గా కబోర్డ్స్ చేసేసుకుంటారు కదా. సో వాళ్ళు కబోర్డ్స్ ఎలా అంటే ఆ విధానంగా వాళ్ళే గ్రనైట్ వేస్తారనమాట కబోర్డ్స్. అందుకనే విల్లా టైప్ కాబట్టి అలా వదిలేశారు. ఇది స్టోరేజ్ యూనిట్. స్టోరేజ్ యూనిట్ కూడా చాలా పెద్దగా ఉంది, ఒక చిన్న రూమ్ అంత ఉంది. ఇప్పుడు కిచెన్ ఎందుకు వేయలేదంటే దాని అర్థం అదే, కబోర్డ్స్ చేసుకున్నప్పుడు వాళ్ళే చెప్తుంటారు ఎలా వేయాలి ఏందని, అప్పుడు వాళ్ళే గ్రానైట్ వేసుకుంటారు. లేదు అంటే దాన్ని గ్రానైట్ వేయమంటే బిల్డర్ వేసిస్తారు. కానీ కబోర్డ్స్ కింద వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇదంతా, పనామే బాసనలు తోముకోవడానికి వాళ్ళ కిచెన్ ఏరియా లాగా కట్టుకుంటే వాళ్ళు వంట వండిస్తారనమాట. అలా కూడా ఒక చిన్న రూమ్ ఇచ్చారు. లేదు పనామెకి ఇచ్చేస్తే కూడా పనామె ఉండేటట్టు కూడా ఉండొచ్చు. బయట ఆల్రెడీ మనం వెనకకెళ్ళి చూపించాం కదా, అదే ఆ యూనిట్ అనమాట. ఆ రూమ్ దేనికన్నా యూజ్ చేయొచ్చు, వాష్ ఏరియాకి, లేకపోతే పనామెకి ఇచ్చేస్తే పనామె పర్మనెంట్గా ఉండేటట్టు అయినా యూజ్ చేయొచ్చు. ఇది కామన్ బాత్రూమ్, బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి కోసం కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ కాబట్టి జాగ్వార్ ఫిట్టింగ్స్, జాగ్వార్ కమోడు అంతే నార్మల్ ఇచ్చారు. మనకు ప్రతి బెడ్రూమ్లో మాత్రం మీరు చూడాల్సిందే. ఇందులో టైల్స్ చూడండి, చాలా పెద్ద పెద్ద టైల్స్ ఇచ్చారు, 4x4ది. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. కింద ఇప్పుడు ఒక బెడ్రూమ్ పోర్షన్, ఇది అంటే మాస్టర్ బెడ్రూమ్ అన్న పెద్ద బెడ్రూమ్ అనమాట. చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్. మనకు మొత్తం ఎట్లా ప్లేన్గా ఇచ్చారంటే కబోర్డ్స్తో చేసుకుంటారు కాబట్టి డూప్లెక్స్ ఎవరు తీసుకున్నా కానీ ఈజీగా తీసుకున్న వాళ్ళు ఒక 30-40 lakhs పెట్టి మళ్ళీ మొత్తం కబోర్డ్స్ చేయించుకొని మంచం చేయించుకుంటారు అనమాట. మొత్తం కబోర్డ్స్తోనే చేయించుకుంటారు ఇంటీరియర్ డిజైన్ వాళ్ళతో. ఇప్పుడు కింద ఉన్న బెడ్రూమ్కి మనం బాత్రూమ్కి వచ్చాము, చూశారు కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇది రైట్ సైడ్లో డోరు. లెఫ్ట్ సైడ్లో మనకి స్నానం చేసే దగ్గర షవర్ చూడండి. నేను ఇదే చెప్తున్నాను, షవర్లో మనకి 3 రకాలు ఉంది. ఇప్పుడు మీదికెళ్ళి వచ్చే వాటరు, కింద మీడియంలో వచ్చేది షవరు, కింద ఇంకో షవర్ ఉందన్నమాట. అదే 3 రకాల షవర్ అన్నమాట. మళ్ళీ హ్యాండిల్తో ఒక షవరు, అంటే 4 రకాల షవర్తో చేసుకోవచ్చు. మళ్ళీ 4 ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకటన్నా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే
3 ఓపెన్ చేయొచ్చు, దీంతోనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అది ఎవరు ఇవ్వలేదు, ప్రతి బాత్రూంలో ఇచ్చారు. 3 బెడ్రూమ్స్లలో 3 బాత్రూమ్లలో ఇచ్చారు ఈ మెథడ్. చాలా బాగుంది. ట్రై చేశాను, సరిగా రాలేదు. ఇప్పుడు మనం మీదికి వెళ్దాము. మీదికి వెళ్ళడానికి గ్రానైట్ ఇచ్చారు. ఇది లాంజ్ ఏరియా అంటారు. మనం బయట బాల్కనీ ఉంది, బాల్కనీ చూపిస్తాను. ఇక ఇది చూడండి, జూమర్, చాంటిలీ లైట్ అని కూడా అంటారు. కిందికి చూడండి, ఇది బాల్కనీ చూపిస్తాను నేను. ఫస్ట్ మనము బెడ్రూమ్స్కి వెళ్దాము. ఇది ప్రొజెక్టర్ రూము. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఇది మొత్తం కబోర్డ్స్తో చేసుకునే విధానంగా ఇచ్చారు. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. సేమ్ కింద ఎలా ఉందో అలానే. ఇటు సైడ్ కమోడు, సింక్, రైట్ సైడ్లో సేమ్ షవరు, వాష్ ఏరియా. మొత్తం జాగ్వారే, అన్ని జాగ్వార్ ఫిట్టింగ్సే. ఫినిషింగ్ కానీ అంత సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సేమ్ డోరు. మనకి ఇక్కడ వాష్రూమ్ వస్తుంది, ఇక్కడ వార్డ్రోబు. మనం కబోర్డ్స్తో చేసుకుంటే మాత్రం ఇక్కడ కబోర్డ్ పెట్టుకున్నాం అనుకో, దీని అవతల మనకి డ్రెస్సింగ్ రూమ్లో మాదిరిగా యూజ్ చేసుకోవచ్చు. వార్డ్రోబ్ అనమాట. దీని తర్వాత మనకి వాష్రూమ్ వస్తుంది. సేమ్ దీంట్లో కూడా మన కమోడు, సింక్ సేమ్. సైడ్లో బాతింగ్ ఏరియా సేమ్. చూడండి, టైల్స్ కూడా చూడండి, చాలా హైఫైగా ఉన్నాయి. మనకి ఇక్కడ సందులో వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్లేస్ ఇచ్చారు, చూపిస్తాను. డైరెక్ట్ పైప్ అందులో పోయేటట్టు పైప్ ఇచ్చారు. ట్యాపు, మనకి రైట్ సైడ్లో స్విచ్ బోర్డు సేమ్. ఇది ప్రొజెక్టర్ రూమ్, నేను మర్చిపోయాను తీయడము. అది చాలా పెద్ద ఉంది. అక్కడి నుంచి ఈ చివరి దాకా ప్రొజెక్టర్ రూమే. ప్లేన్ రూమ్ అనమాట, అదొక రూము, ప్రొజెక్టర్ రూము. మీద ప్రొఫైల్ లైట్. ఈ రైట్ సైడ్లో మనకి ప్రొజెక్టర్ రూమ్ చూడండి, అది చూపించలేదు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దాన్ని ఈజీగా సినిమా హాల్ చేసుకోవచ్చు. మీరు మొత్తం ప్రొజెక్టరు, హోమ్ థియేటరు సెక్షన్ మొత్తం పెట్టుకోవచ్చు. దానికి కూడా మన దగ్గర ఉన్నారు. ఇది బాల్కనీ, సిట్అవుట్ ఏరియా. హోమ్ థియేటర్ ఆప్షన్స్ కూడా మనం చెప్పగలుగుతాం, ఐడియా ఇవ్వగలుగుతాం. యూపీవీసీ దాంట్లో కూడా మనం దగ్గర దగ్గర 3 lakhs నుంచి 10 lakhs, 25 lakhs, 50 lakhs దాకా కూడా మనం హోమ్ థియేటర్ రూమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అంటే అలా, ఎలా క్యాష్ పెడితే అలా అన్నమాట. ఇప్పుడు మనం మీదికి వెళ్తున్నాం.
మొత్తం మీదికి అనమాట. మీద కూడా మనకి 2 డోర్స్ ఇచ్చారు. ఒకటి వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు, ఒకటి నార్మల్ డోర్ ఇచ్చారు. గమనించవచ్చు, ఇటు లెఫ్ట్లో డోరు, ఇది వాటర్ ప్రూఫ్ డోరు. చూశారు కదా ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, మేము చూపిస్తాము. చాలా బాగుంది హౌస్ మాత్రం, డూప్లెక్స్ హౌస్. ఇట్లాంటి హౌసెస్ చాలా తొందరలో వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీకు తొందర లేకపోయినా ఇలాంటి హౌసెస్ మిస్ చేసుకోకండి. అడ్వాన్స్ ఇచ్చి మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.